హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అములు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అములూస్ కార్నర్. సో ఎలా ఉన్నారండి అంతా? హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి ఎగ్ హోమ్ మేడ్ కేక్ అనమాట. డ్రై ఫ్రూట్స్ తోటి ఎగ్, ఇది విత్ ఎగ్. సో ఎట్లా తయారు చేస్తానో ఏంటో చూపిస్తాను. అండ్ ఫస్ట్ కావాల్సిన పదార్థాలు ఏంటంటే దీనికి ఎగ్స్ అనమాట. 4 ఎగ్స్ కావాలి. సో ఇలా ఎగ్స్ని ఒక బౌల్లో పెట్టుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్. సో మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వాడుకోవచ్చు. నేను కాజు వేసాను, సో నా దగ్గర అవే ఉన్నాయి. ఫస్ట్ అవైలబిలిటీ అనమాట. వచ్చేసరికి పైనాపిల్ అనమాట. ఎసెన్స్ ఒక కప్. ఆ మూత ఉన్నది కదండి, చిన్న మూత, దాంట్లో మైదా ఒక గ్లాస్, షుగర్, ఇది వచ్చేసరికి షుగర్ అనమాట. షుగర్ 1 గ్లాస్ పడుతుంది. సో ఇది బేకింగ్ పౌడర్ టీ స్పూన్లో హాఫ్ చాలండి. ఆయిల్, మీరు గీ కూడా వాడచ్చు. సో ఒక బౌల్ ఇలా తీసుకోండి కలుపుకోవడానికి. అలానే హాఫ్ గ్లాస్ మిల్క్ అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే, మిక్సీ జార్ ఉంటుంది కదండి, మనకి జ్యూసర్ జార్ తీసుకోండి. జ్యూసర్ది అయితే ఇంకా కంఫర్ట్ ఉంటుంది. సో జ్యూసర్ జార్ని రెడీ చేసుకుంటున్నాను. సో ఇవి కావాల్సిన పదార్థాలు అన్నమాట. అన్నిటిని టేబుల్ మీద ఇట్లా రెడీగా పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే, షుగర్ని ఫస్ట్ ఒక గ్లాస్ షుగర్ తీసుకుంటున్నాను. సో ఒక 1 గ్లాస్ షుగర్ తీసుకుని దాన్ని పౌడర్ చేసుకోవాలన్నమాట, జార్లో వేసుకొని. సో మీరు ఈ పౌడర్కి మామూలు జార్ యూస్ చేసినా ఓకే అండి. జ్యూసరే అవసరం లేదు, మామూలు జార్లో కూడా మనం చేసుకోవచ్చు. సో మీకు కనిపించడం కోసం నేను షుగర్ చూపిస్తున్నాను. దీన్ని పౌడర్గా మెత్తగా చేసుకోవాలన్నమాట. సో మిక్సీ పట్టేసాను. సో ఇట్లా పౌడర్ కింద వైట్గా చూడండి, పౌడర్ కింద ఇట్లా అయిపోవాలన్నమాట. పౌడర్ అయితే ఏంటంటే మనకి మిక్స్ అయ్యేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో పౌడర్ అయిపోయింది కదా. సో అదే దాంట్లో ఏం చేస్తున్నానంటే, నేను షుగర్ దాంట్లో ఎగ్స్ వేస్తున్నాను అనమాట. నేను మీకు చెప్పాను కదండి 4 ఎగ్స్ కావాలి అని చెప్పి. నేను ఈ కేక్ వచ్చేసరికి విత్ ఎగ్లెస్ కాదు. సో ఎగ్లెస్ కూడా నేను చూపిస్తాను మేబీ తర్వాత వ్లాగ్స్లో. సో ఇదైతే ఎగ్ తోటి అనమాట. సో ఇట్లాగా 4 ఎగ్స్ మీరు వేసేసేయాలి దాంట్లో, అదే జార్లో. సో ఆల్మోస్ట్ 2 అయిపోయాయండి. ఇది 3rd ఎగ్. సో లాస్ట్ బిట్వీన్ ఇంకొకటి ఉంది. సో 1 గ్లాస్ మీకు షుగర్ అయితే 1 గ్లాస్ మైదా, 4 ఎగ్స్ ఖచ్చితంగా పడతాయి. అలాగే 1 గ్లాస్ ఆయిల్ పడుతుందన్నమాట. ఆయిల్ మీరు సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేయండి. పల్లీల నూనె అయితే స్మెల్ వస్తుందన్నమాట, అంత బాగోదు. సో కేక్ ఎప్పుడు కూడా మనం యూస్ చేసే సన్ఫ్లవర్ ఆయిల్ లేకపోతే గీ యూస్ చేస్తే బెటర్ అనమాట. ఇది నేను ఫస్ట్ కలుపుకుంటున్నానండి నైఫ్ తోటి. కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, తిరిగేటప్పుడు ఈజీగా అవుతుందని ఒకసారి మొత్తం మిక్స్ చేసి దీన్ని ఇట్లా మూత పెట్టేసేసి దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇది గ్రైండ్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఈ దీన్ని అంతటిని తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఇట్లా గ్రైండ్ చేసిన తర్వాత ఇట్లా అవుతుందన్నమాట. సో చూసారా, మిల్కీగా కొంచెం పేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ మిక్స్ అయితే ఏదైతే ఉన్నదో దాంట్లోకి మైదా తీసుకుంటున్నాను. మైదా 1 గ్లాస్ పడుతుంది. సో దీనికి కరెక్ట్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనం కరెక్ట్ క్వాంటిటీ వేయమో అప్పుడే పాడైపోతుంది. సో దీంట్లో ఇప్పుడు 1 గ్లాస్ మైదా వేస్తున్నాను.
సో మీరు 1 గ్లాస్ అంత క్వాంటిటీ లేకపోయినా 1 కప్‌తో తీసుకున్న సింగిల్ కప్స్ తోటి కూడా సేమ్ ఇదే క్వాంటిటీ 1:1 రేషియోలోనే అన్నిటిని వేసుకున్నా పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. నేను కొంచెం అది తక్కువ వేసాను కదండీ షుగర్ దీనికి. సో అందుకని మైదా కూడా కొంచెం క్వాంటిటీ తగ్గించాను. సో దీన్ని కూడా ఇట్లానే టోటల్గా కలిసేలాగా ఒకసారి నైఫ్ తోటి మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా గ్రైండ్ చేయాలన్నమాట. సో దీనికి కూడా ఒకసారి గ్రైండ్ చేయాలి, చూపిస్తాను మీకు. అలాగే నేను మిల్క్ కూడా యాడ్ చేస్తున్నానండి. చూసుకోండి, అది మీరు హాఫ్ గ్లాస్ అంటే హాఫ్ గ్లాస్ ఒక్కొక్కసారి పట్టదు. అలానే బేకింగ్ పౌడర్ అనమాట. బేకింగ్ పౌడర్ కూడా నేను ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను. బేకింగ్ పౌడర్ చాలా తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసినా కూడా కేక్ సెట్ కాదు. సో ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది అనమాట. టేబుల్ స్పూన్లో హాఫ్లో హాఫ్ నేను ఇది చెప్పిన క్వాంటిటీకి అయితే. అండ్ మీరు క్వాంటిటీ ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే డోస్ పెంచుకోవచ్చు. సో దీన్ని అంతటిని ఇట్లా మిక్స్ చేసేసేసి ఇట్లా దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో గ్రైండ్ చేసేద్దామా. సో ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒక 2 to 5 మినిట్స్ అయితే గ్రైండ్ చేస్తేనే మనకి బాగా వస్తుంది. సో గ్రైండ్ చేసిన దాంట్లో ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వచ్చేసరికి సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వేయాలి, లేదు అంటే మీరు గీ కూడా వాడచ్చు. సో సేమ్ అది కూడా చూడండి, నేను పౌడర్స్ అన్నీ కూడా కొంచెం వెల్తుగా వేసాను కదా. సో అందుకనే ఆయిల్ కూడా కొంచెం తగ్గించి వేస్తున్నాను. దీన్ని టోటల్గా ఇలా వేసేసుకోవాలి. వేసేసి ఆయిల్ కూడా ఒకసారి కలిసేలాగా నైఫ్తో ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట ఓవరాల్గా. ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను, చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే ఆయిల్ వేసిన వెంటనే ఉండలు కింద అయిపోతుంది అనమాట. ఆయిల్ కంటెంట్ అనేది త్వరగా మనకి సాలిడ్స్ని తీసుకోలేదు కదా. సో అందుకని కొంచెం టైం పడుతుంది. ఓవరాల్గా మిక్స్ అయిన తర్వాత మీరు దాంట్లో ఎసెన్స్ చెప్పాను కదండి, దీంట్లో చాలా ఫ్లేవర్స్ దొరుకుతాయి మనకి. పైనాపిల్, మిక్స్డ్ ఫ్రూట్, చాలా వెరైటీస్ ఉంటాయి. వెనీలా ఎసెన్స్ ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి. నేను పైనాపిల్ వేస్తున్నాను. 1 కప్ అని చెప్పాను కదండి, ఈ క్వాంటిటీలో 1 కప్ వేసేసేసి దాన్ని ఇప్పుడు మిక్సీ పడుతున్నాను అనమాట. సో ఇది మళ్ళీ ఇంకొక 2 to 5 మినిట్స్ టైం పడుతుంది ఓవరాల్గా కలుపుకోవాలి. సో చూసారా, ఇలా ఉంటుందన్నమాట. టోటల్గా పేస్ట్ లాగా ఉంటుంది. సో దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇలా అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి, టోటల్గా ఇలా రావాలన్నమాట మనకి పేస్ట్ వచ్చేసరికి. ఇలా వచ్చిన తర్వాత కూడా ఒక బౌల్లో మనం మళ్ళీ గరిటెతోటి కొంచెం సేపు షేక్ చేయాలన్నమాట. అప్పుడే మనం ఎంత బాగా తిప్పుతామో కేక్ అనేది అంత స్పాంజ్ లాగా వస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇట్లా ఒక బౌల్లో వేసుకుంటున్నాను టోటల్గా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక బాక్స్ తీసుకున్నాను. నాకు ఈ షేప్లో కావాలి కాబట్టి ఇది తీసుకున్నా. మీరు వేరే మల్టిపుల్ షేప్స్లో మనం వేసుకోవచ్చు. సో నాకు ఈ షేపు అయితే కంఫర్ట్ అనుకుని నేను ఇప్పుడు దాంట్లో ఆయిల్ వేసాను ఫస్ట్. లేదు గీ కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఇది ఏదైతే పేస్ట్ ఉన్నదో ఇవన్నీ కలుపుకున్నది దాన్ని దీంట్లో హాఫ్ వరకే వేసుకోవాలన్నమాట. బాక్స్కి హాఫ్ వరకే వేయాలి, ఎందుకంటే అది పైకి పొంగుద్ది, కేక్ పైకి బాగా పొంగుద్ది అనమాట. సో అందుకని హాఫ్ కన్నా ఎక్కువ వేస్తే మళ్ళీ కేక్ పాడవుతుంది. సో ఇలా వేసేసుకోవాలి. సో సరిపోతుందండి ఇంత క్వాంటిటీ అయితే మనకి.
అండ్ ఇప్పుడు దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు. సో నేను మీకు అది కూడా చూపిస్తాను. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఒక దాంట్లో ఒక కుక్కర్ గిన్నెలో ఇసుక వేసుకోవాలి. నా దగ్గర తక్కువ ఉంది, బట్ ఇంకా కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇసుక వేసేసుకొని కుక్కర్ గిన్నెలో దాని మీద ఇది పెట్టుకోవాలన్నమాట. ఏదైతే ఇందాక నేను బాక్స్లో వేసానో అది మొత్తం దీని మీద పెట్టాలన్నమాట. సో ఏమవుతుందంటే డైరెక్ట్గా పెడితే ఎప్పుడూ కేక్ మాడిపోతుందండి. ఒకవేళ మీ దగ్గర ఇసుక లేదు అని అంటే కనుక సాల్ట్ వేసుకుని పెట్టచ్చు. అందరికీ దొరకదు కదా, సో సాల్ట్ వేసేసి సాల్ట్ మీద కూడా పెట్టచ్చు. డ్రై ఫ్రూట్స్ వేయలేదు నేను ఇంకా. సో ఇప్పుడు దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. సో నేను 1 by 1 డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను, చూడండి. సో ఇలా టోటల్గా డ్రై ఫ్రూట్స్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టాను. ఫ్లేమ్ వచ్చేసరికి చాలా లోలో ఉండాలి. 45 to 50 minutes టైం పడుతుందండి. సో ఇది కుక్ అయిన తర్వాత చెప్పాను కదా, ఇట్లా పైకి ఉబ్బుద్ది అనమాట. నేను హాఫ్ వేసాను కదండి, హాఫ్ వేసినా కూడా చూడండి ఇంకా పై వరకు కూడా వచ్చేసింది. సో ఇది కుక్ అయిందా లేదా మనం ఎలా టెస్ట్ చేసుకోవాలంటే, మీరు దాంట్లో ఇలా నైఫ్ పెట్టి చెక్ చేస్తే అంటుకోలేదు అంటే అది కుక్ అయిపోయినట్టు. అదే కనుక పేస్ట్ ఏదైనా అంటుకుంటుంది అంటే అది ఇంకా కుక్ అవ్వాలి అన్నట్టు. సో ఇది అంటుకోవట్లేదు కదా, సో కుక్ అయిపోయింది. సో ఇట్లా మనం ఇంట్లో కేక్ చేసుకోవచ్చు, చాలా ఈజీ. బట్ ఏంటంటే తీసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా తీయాలి, లేదంటే విడిపోతుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇన్ కేస్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేటట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ రైట్ ద కామెంట్ బిలో అండ్ టేక్ కేర్ చిల్డ్రన్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.